ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ బోరబండలో దారుణం జరిగింది. మ్యారేజ్ డే తల్లి పిల్లల చావుకొచ్చింది. పెద్దమ్మ నగర్ లో కన్న పిల్లలను చంపేసి తర్వాత తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంది. మ్యారేజ్ డే సందర్భంగా సరదాగా బయటికి వెళ్దామని భర్తను అడిగింది భార్య. అయితే అతను పట్టించుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భర్త తిట్టడంతో మనస్తాపానికి గురైన భార్య తన ఇద్దరు పిల్లలను ఉరివేసింది. తర్వాత తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కిటికీ నుంచి చూసిన స్థానికులు డోర్లు బద్దలు కొట్టి కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే తల్లి 5 ఏళ్ల బాలుడు చనిపోయారు. 2 ఏళ్ల పాప కొన ఊపిరితో ఉండగా హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ బోరబండలో దారుణం జరిగింది. మ్యారేజ్ డే తల్లి పిల్లల చావుకొచ్చింది. పెద్దమ్మ నగర్ లో కన్న పిల్లలను చంపేసి తర్వాత తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంది. మ్యారేజ్ డే సందర్భంగా సరదాగా బయటికి వెళ్దామని భర్తను అడిగింది భార్య. అయితే అతను పట్టించుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భర్త తిట్టడంతో మనస్తాపానికి గురైన భార్య తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి తర్వాత తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కిటికీ నుంచి చూసిన స్థానికులు డోర్లు బద్దలు కొట్టి కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే తల్లి 5 ఏళ్ల కొడుకు చనిపోయారు. 2 ఏళ్ల పాప మాతృతో ఉండగా హాస్పిటల్ కి తరలించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. బోరబండ పెద్దమ్మ నగర్ లో ఈ విషాదం చోటు చేసుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. మ్యారేజ్ డే సందర్భంగా ఈ పెళ్లి వేడుక సందర్భంగా బయటికి వెళ్దామని భార్య కోరడము, భర్త దానికి వద్దు ఇతర పని పైన బయటికి వెళ్ళాలి ఇప్పుడు కుదరదు అంటూ కూడా తను చెప్పి వెళ్లిపోవడంతో తను తీవ్ర అవమానానికి గురై ఆవేదనకు గురై పిల్లలతో పాటు తల్లి కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టుగా కూడా ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఇంట్లో ఎవరు లేనటువంటి సమయాన్ని చూసి భార్య ముందుగా ఇద్దరు పిల్లల్ని విషమిచ్చి చంపడము, తర్వాత తను ఇంట్లో ఫ్యాన్ కి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడము. అటువైపుగా వెళ్తున్న వారు ఎవరు ఇంట్లో నుంచి ఎలాంటి సౌండ్స్ రావట్లేదు, పిల్లలు ఇంట్లో ఉన్నారంటూ కిటికీలో నుంచి చూడడం, ఇద్దరు పిల్లలు అక్కడే పడి ఉండడము, తల్లి మాత్రం ఫ్యాన్ కి ఊరేసుకొని చనిపోయినట్టుగా కూడా సమాచారం రావడంతో డయల్ 100 కి పోలీసులకు సమాచారం ఇచ్చిన వెంటనే బోరబండ పోలీసులు అక్కడికి చేరుకొని భార్య సత్యవేణి అప్పటికే ఫ్యాన్ కి వేలాడుతూ ఉండడము, ఇద్దరు పిల్లలు 5 సంవత్సరాల బాబు 2 సంవత్సరాల పాప, 5 సంవత్సరాల బాబు అక్కడికే చనిపోయి ఉండడము, పాప మాత్రం కొన ఊపిరితో ప్రాణం కొట్టుమిట్టాడుతుండడంతో ఇమీడియట్ గా పాపని ఆసుపత్రికి నీలోఫర్ ఆసుపత్రికి తరలించి తల్లి బాబు ఇద్దరి డెడ్ బాడీలను మాత్రం పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్టుగా సమాచారం అందుతుంది. దీనికి కారకులు ఎవరు, ఎందుకు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, పిల్లలను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అనే దానిపై కూడా బోరబండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆయన ప్రాథమికంగా పోలీసు విచారణలో ఏం చెప్పారు రవితేజ? భర్త ఇచ్చినటువంటి సమాచారంతో ఈ రోజు మ్యారేజ్ యానివర్సరీ ఉంది, యానివర్సరీ సందర్భంగా బయటికి వెళ్దామని కోరడము, తనకు పని ఉంది ఈ రోజు కుదరదు మళ్ళీ ఇంకోసారి వెళ్దామని ఆ విషయం తన భార్యకు చెప్పడము, ఇదే అంశం పైన చిన్న గొడవ కాస్త ఇద్దరికి మనస్పర్ధాలు ఏర్పడము, భర్త అప్పటికే బయటికి వెళ్ళిపోవడము, భార్య మాత్రం ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని మ్యారేజ్ డే సందర్భంగా కూడా బయటికి తీసుకెళ్లేదన్న ఒక అంశాన్ని మనసులో పెట్టుకొని ఆవేదనకు గురయ్యి ఇద్దరు పిల్లల్ని హత్య చేసి అనంతరం తను ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చు అనేది కూడా ఈ అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. పోలీసులు భర్త ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకుని భర్త ఇచ్చినటువంటి వివరాల ప్రకారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని అదే కోణంలో దర్యాప్తు చేస్తా ఉన్నారు. పాప హెల్త్ పరిస్థితి గురించి ఏమైనా ఐడియా ఉందా రవితేజ? బాబు అక్కడికక్కడే చనిపోయారు. 2 ఏళ్ల పాప మాత్రం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతా ఉంది. తను
ముందుగా లెఫ్ట్ హ్యాండ్ పట్టుకున్నప్పుడు నరాల కదలికలతో పాప బతికే ఉందని అక్కడ ఉన్న స్థానికులు గుర్తించి వైద్యులకు సమాచారం ఇవ్వడంతో వైద్య బృందం అక్కడికి చేరుకొని నీలోఫర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. పాప ఆరోగ్యంపై నీలోఫర్ వైద్యులు ఒక స్టేట్మెంట్ కూడా ఈవినింగ్ ఇవ్వబోతా ఉన్నారు. చాలా కఠినంగా, చాలా కక్షతో ఇద్దరు పిల్లల్ని తల్లి చంపబోయింది అనే ఆనవాళ్లు కూడా ఇద్దరు ఒంటిపై కనబడతా ఉంది. 5 ఏళ్ల బాబు అయితే స్పాట్ లోనే చనిపోయాడు. పాప మాత్రం కొన ఊపిరితో ఉంది. బ్రతికే ఛాన్స్ ఉందా లేదా, తన ప్రస్తుత పరిస్థితి ఏందనేపై కూడా వైద్యులు మరి కాసేపట్లో ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయనున్నారు. పోలీసులు వైద్య బృందం అక్కడికి చేరుకునేసరికి అయితే 2 ఏళ్ల పాప తీవ్రంగా కొట్టుమిట్టాడుతా ఉంది. కొన ఊపిరితో తను ప్రాణంతో ఉంది అనేది మాత్రం వైద్యులు గుర్తించారు. ఆ పాపని సురక్షితంగా రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ సాగుతా ఉంది. కొద్దిసేపటి తర్వాత పాప ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. రేనా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Exam